శ్రీకృష్ణ 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగం 24వ శ్లోకం. శ్రీ భగవానువాచ అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. భగవాన్ శ్రీకృష్ణ అర్జునుడికి చేస్తున్నటువంటి ఆత్మ ఉపదేశం మన శాస్త్రములన్నీ, ముఖ్యముగా వేదాంత గ్రంథములు, ఉపనిషత్తులు ప్రారంభంలోనే సత్యమేమిటి అనేటువంటిది, ద అబ్సల్యూట్ ట్రూత్ని చెప్పిన తర్వాత దానికి అర్థం చేసుకోవటానికి కోసం చుట్టూ ఉండేటువంటి రిలేటివ్ ఆస్పెక్ట్స్ అవన్నిటిని కూడా ఆ తర్వాత వివరిస్తుంది. వాటి ద్వారా మనం ఆ పారమార్థిక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేరుగా పారమార్థిక సత్యము, ఆత్మ స్వరూపము, బ్రహ్మ చెప్పినప్పటికీ కూడా అది అంత తేలికగా గ్రాస్ప్ చేసి అర్థం చేసుకోవటంటి శక్తి అందరికీ ఉండదు. ఇక్కడ కూడా భగవాన్ శ్రీకృష్ణుడు 2వ అధ్యాయం ప్రారంభంలోనే ఈ ఆత్మతత్వమును, చెప్పదలుచుకున్న విషయమును, ఏది చెప్తే, ఏది వింటే ఒక మనిషికి శాశ్వతముగా సుఖశాంతి రక్షణలు ఏర్పడి దుఃఖం తొలగిపోతుందో అటువంటి ఆ జ్ఞానమును బోధిస్తున్నాడు. ఆ తర్వాత చెప్పేవన్నీ కూడా దీని యొక్క ఎక్స్టెన్షన్స్. ఇది అర్థం చేసుకోవడం కోసం ఆ డిస్క్రిప్షన్ అంతా. అప్పుడు ఆత్మకు ఉన్నటువంటి 7 స్వరూప లక్షణాలను చెప్పారు. ఆత్మ నిత్యమైనటువంటిది, సత్యమైనది, అప్రమేయమైనది, సర్వగతముగా ఉన్నది, దాంట్లో కర్తృత్వ భోక్తృత్వ భావము లేకుండా ఉన్నది, అవిక్రియముగా ఉన్నది, నిర్వికారముగా ఉన్నది, ఇలా అనేక అసంగముగా ఉన్నది అని చెప్పి ఈ లక్షణాలను చెప్పిన తర్వాత దానిని, ఆ లక్షణాలను నిరూపించుట కోసం ఆత్మ ఎలా నిత్యమైనది అని చెప్పటానికి గడిచిన సత్సంగంలో చూసినటువంటి 23, 24 శ్లోకాలు, ఆ విషయాన్ని మనం అక్కడ వివరించేటప్పుడు, వినేటప్పుడు ఏం చెప్పాం? 22వ శ్లోకంలో భగవంతుడు శరీరాన్ని వదిలేయటం అంటే పాత బట్టలను, చినిగిపోయిన వాటిని మనం ఎట్లా అయితే పారేసి వదిలేసేసి కొత్త వేసుకుంటామో అలా మరొక శరీరాన్ని తీసుకోవటమే ఈ పాత శరీరాన్ని వదిలిపెట్టి అన్నప్పుడు మనకు సందేహం వస్తుంది. ఇప్పుడు అంటే అది ఆత్మన, శరీరము మార్చుకున్నది ఎవరు? ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించింది ఎవరు అని సందేహం వస్తుంది. ఆ విషయాన్ని మనం విచారణ చేశాం. జీవభావనతో ఉన్నటువంటి అహంకారము, నిజము కాని ఈ నేను అని భావించేటువంటి అది సూక్ష్మ శరీరము లేక అది మరొక శరీరాన్ని పొందుతుంది. కానీ ఈ 7 లక్షణాలు చెప్పినటువంటి ఈ ఆత్మ, అది ఏమీ, దాంట్లో వికారాలు లేవు, మార్పులు లేవు, ఏమీ జరగదు. కానీ అది ఉండుట చేతనే ఇవన్నీ దాని మీద, దానిలో కనిపిస్తున్నాయి అని చెప్పి ఆ తర్వాత ఈ దేహమును
పంచభూతాలు ఎలాగైతే నాశనం చేస్తాయో, డిస్ట్రాక్షన్ చేయగలవో, ఆ విధంగా ఆత్మను ఈ పంచభూతాలు ఏమీ చేయలేవు. నిజంగా చెప్పాలంటే ఆత్మ శరీరంలో లేదు, ఆత్మలో శరీరాలున్నాయి. పంచభూతాల చేత ఆత్మ కాదు, ఆత్మలో పంచభూతాలున్నాయి. అప్పుడు ఆత్మలో పాంచభౌతిక సర్వ ప్రపంచం నామరూపం మొత్తం కూడా దాంట్లో నిలుచున్నవి. కానీ అవి కేవలం ఒక కల్పన, ప్రొజెక్షన్, కలలాగా మాత్రమే తప్ప అవి ఏవి కూడా నిత్యము శాశ్వతము కావు. కాబట్టి అవి ఎట్లా అవన్నీ పోయినను వచ్చినను మారుచున్నను మారకుండా ఉన్నటువంటి ఆకాశంలాగా ఈ ఆత్మ అని చెప్పడం మొదలుపెట్టి, అప్పుడు దానికి పంచమహాభూతాలు ఏమీ చెయ్యలేవు, అస్త్రములు శరీరాన్ని ఛేదించలేవు, గాలి ఎండిపోయేట్లు చేయలేదు, అగ్ని దహించలేదు, అలాగే నీళ్లు తడపలేవు అని చెప్పి ఇవన్నీ చెప్తూ ఆయనకి 2 శ్లోకాలు చెప్పారు. చెప్పినదే మరలా 28లో కూడా రిపీట్ చేసినట్లుగా, 24 దాంట్లో ఇక్కడ మరలా అదే పదాలను చెప్తూ అచ్ఛేద్య, దాన్ని కట్ చేయటానికి, ఛేదించటానికి వీలు లేదు, దహించటానికి వీలు కాదు, ఎండబెట్టడానికి, డ్రై చేయటానికి వీలు కాదు, తడపటానికి వీలు కాదు. అప్పుడు అటువంటి ఆ ఆత్మని గురించి మరొకసారి చెప్తాను, గుర్తు చేస్తున్నాను, విను అర్జున. అది నిత్యమైనటువంటిది, సర్వగతమైనటువంటిది. ఇది స్థాణువులాగా నిశ్చలముగా స్థిరముగా ఎప్పుడు అలాగే ఉంటున్నది. దాంట్లో అసలు కదలికలు లేవు, వికారాలు లేవు. అటువంటి ఆత్మ సనాతనమైనది అన్నారు. ఆ సనాతన పదానికి కూడా కొంచెం అర్థం చెప్పాను, మరికొన్ని చూస్తాం ఆ విషయాలు. దానికి సనాతనం అంటే ఏన్షియంట్ అని అర్థం, చాలా కాలంగా ఉన్నది అని అర్థం. కానీ కాలముతో సంబంధమే లేకుండా చెప్పాలంటే ఎప్పుడూ ఉన్నదనే చెప్పాలి, ఎప్పుడూ ఉన్నదని చెప్పాలి. అందుకనే ఇక్కడ మన దేశంలో మనం అనుసరించే ఈ ధర్మాన్ని సనాతన ధర్మం అన్నారు. అంటే ఇదేదో ఒక కాలంలో కొంతమందికి ఒక చోట మాత్రమే ఉపయోగపడుతుందా, ఆ తర్వాత లేకుండా పోతుందా అనేది కాకుండా అది ఎప్పుడూ అందరికీ, అన్ని వేళలా, అన్ని చోట్ల అందరికీ కూడా ఇది ప్రయోజనపడుతూనే ఉండేటువంటిది, తెలుసుకోవలసిన ధర్మం. దాన్ని సనాతన ధర్మం అంటారు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు శాశ్వతముగా ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి అని చెప్పాలి. ఏమిటవి? ఒకటి ధర్మము, మరొకటి బ్రహ్మము. ధర్మము చేతనే, ధర్మమైన జీవనము చేతనే బ్రహ్మమును తెలుసుకోగలము. అంటే ఏంటి? మంచి నడవడి, మంచి గుణములు, మంచి స్వభావము. దానికోసం వేద పూర్వభాగం అంతా కూడా ఈ ధర్మమును గురించే మాట్లాడుతుంది. ఆ ధర్మము మాట్లాడి మనల్ని కొంచెం కొంచెంగా మన దృష్టిని బ్రహ్మము వైపు, సత్యము వైపు తిప్పుటకు శాస్త్రం ప్రయత్నిస్తుంది. అది కొంచెం కాలం పడుతుంది, అందరికీ వెంటనే అర్థమవ్వదు, అలా సులభంగా రాలేరు. క్రమముగా వస్తారు, క్రమముగా అర్థం చేసుకుంటారు. అప్పుడు ఈ ధర్మము, బ్రహ్మము ఇవి మారనివి అని అర్థం. అంటే ధర్మం అనేది ఎక్కడండి? లోకం, లౌకికమైనటువంటి వ్యవహారంలోనే కదా చూస్తాం, చేస్తాం. బ్రహ్మమైనటువంటిది అవ్యవహారము, దాంట్లో వ్యవహారమే లేదు అని అనిపిస్తుంది. అవును, కరెక్టే. వ్యవహారంలోనే ఈ ధర్మాధర్మములు, పుణ్యపాపాలు ఇవన్నీ కూడా. కానీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం మన జీవితాన్ని వ్యావహారిక జీవితంతోటే ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే శరీరం ఉంది కదా, శరీరం ఉందంటేనే వ్యవహారం జరుగుతుంది. అప్పుడు ఆ శరీరముతో చేస్తున్నటువంటి వ్యవహారాలు
అవి నిజమనుకొని వాటిని సత్యమనుకొని వాటిలో చిక్కుకొని పోయి ఆ కర్మల యొక్క ఫలము చేత బంధింపబడకుండా ఉండుట కొరకు మనకు మొదట సన్మార్గము సత్మార్గమని సద్గుణములు ఇవన్నీ బోధించబడ్డాయి. కానీ ఆ తర్వాత గుణాతీతమైనటువంటి ధర్మాధర్మములకు అతీతమైనటువంటి కాలములకు అతీతమైనటువంటి నిత్య సత్యమైనటువంటి స్థాణువైనటువంటి ఆ సత్యము నేనే అని ఆత్మను అని తెలుసుకోవటానికి ఈ ధర్మము ప్రయోజనపడుతుంది. అంతే, ధర్మం యొక్క ప్రయోజనం ముఖ్యమైనది అది. కానీ అది ఆ ముఖ్యమైన ప్రయోజనాన్ని అర్థం చేసుకునేంత వరకు మనుషులకు వాళ్ళకి పుణ్యపాపాలు, స్వర్గాలు, నరకాలు ఇవన్నీ కూడా ముఖ్యముగా అనిపిస్తాయి. వాటిల్లో కొంతకాలం ఉంటుంటారు, వాటి కోసం ప్రయత్నం చేస్తారు. మంచిదే, అట్లీస్ట్ ధర్మ మార్గంలో ఉండి దైవభక్తితోటి ఉండి ఆస్తికులుగా ఉంటున్నారంటేనే అది చాలా గొప్ప విషయం. అది లేకుండా నాస్తికులైపోయి చారువాకులలాగా భౌతికవాదులైపోతే అది ఇంకా నిష్ప్రయోజనం. అది జంతువులు జీవించిన జీవితంలాగానే ఉంటుంది, ఏ ప్రయోజనము ఉండదు. ప్రయోజనం లేకపోగా మరలా మన చేతులతో మనమే మన యొక్క ఉన్నతిని ప్రగతిని అడ్డుగిస్తున్నాం, నాశనం చేసుకుంటున్నాం. అందువలన అలా కాకుండా ధర్మబద్ధమైనటువంటి ధర్మం అంటే చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు, అదేదో విషయం అని అనుకోకూడదు. సత్యమును పలుకుట అది ఎక్కడ ఎవరికి ఎప్పుడు అనేది ఏముందండి, అన్ని కాలాలలో అందరికి అన్ని దేశాలలో. అలాగే హింస చేయకుండా ఉండుట, ఈర్ష్యపడకుండా ఉండుట, దొంగిలించకుండా ఉండుట, స్వార్థబుద్ధితో లేకుండా ఉండుట, ఇవన్నీ కూడా యమనియమాలుగా ఏవైనా చెప్పారో అవన్నీ అన్ని వేళలా అందరికీ అన్ని చోట్ల అవేం మారవు. అందుకే నేను చెప్తున్నాను, ధర్మం మారదు. ధర్మము బ్రహ్మము మారదు, బ్రహ్మం కూడా మారదు, సత్యం మారదు. అది ఎప్పుడూ ఒకటే. ఎవరెవరో ఏ యుగాల్లోనో ఎవరెవరో వచ్చి ఏయో మతాలు చెప్పి ఏవో మాట్లాడనివ్వండి, అయినప్పుడు ఈ సత్యం మారుతుందా? బ్రహ్మం మారుతుందా? మారదు. అప్పుడు ధర్మము మారదు, బ్రహ్మము మారదు. ఈ రెండు మారని ఎప్పుడు శాశ్వతముగా ఉండేటువంటి ఈ విషయాలు సనాతనమని అర్థం చేసుకోవాలి. మరి ఏ మతాలలో కూడా ఇలాంటి విశాల భావన లేదు, బ్రాడ్ మైండెడ్నెస్ లేదు. మా దేవుణ్ణి కనుక నువ్వు పూజించకపోతే నరకానికి వెళతావు, ఇలా వేరే మతాలే అక్కర్లేదు. సనాతన హిందూ దేశంలో, భారతదేశంలోనే హిందూ మతం అన్నింటిలో ఉంటున్నాయి అనేక రకాలైనటువంటి విభజనలు. అందరూ ఏదో ఒక రకంగా కొంచెం తప్పుదావలోనే వెళ్ళారు, తప్పుదావలో వెళ్తారు. వాళ్ళందరూ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చేస్తున్న వాళ్ళే, కానీ వేద బాహ్యులైపోయారు. అందుకని ఆ తర్వాత వచ్చిన ఈ సంప్రదాయాలు, రకరకాల మార్గాలన్నీ కూడా వేదముల యొక్క నిజమైన సారమును, భగవంతుడి యొక్క ఉపదేశమైన భగవద్గీత సారమును అర్థం చేసుకోలేక వాళ్ళు దోవ తప్పి మరలా పుట్టేందుకు కారణమైనటువంటి, దుఃఖమునకు కారణమైనటువంటి జన్మలను ఎత్తుతూనే ఉంటారు. సరే, ఇప్పుడు ఈవిడ ఇంత వరకు అర్థం చేసుకున్న తర్వాత భగవంతుడు ఇప్పుడు 25వ శ్లోకంలో మరికొంత వివరణ ఇస్తూ చెప్పాను ఆ రోజు. ఎందుకు చెప్పిందే మరలా చెప్తున్నారా? అదే చెప్తున్నారు, నిత్యం అంటారు, శాశ్వతం అంటున్నారు, కదలదంటున్నారు, దానికి ఏది అంటుకోదని ఇవే చెప్తున్నట్లుగా ఉన్నాయి. చెప్పిందే చెప్పినట్లుగా ఉంది అంటే అలా చెప్పింది చెప్పినట్లుగా ఉన్నప్పటికీ కూడా పునరావృత్తి దోషం లేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆశ ఏమిటంటే ఎలాగైనా
ఈ జనులకు, జీవులకు సంసారంలో పడి దుఃఖిస్తున్న వీళ్ళకి మార్గం చూపాలి, అర్థమయ్యేందుకు ఏదైనా అర్థమయ్యేట్లుగా చెప్పాలని ఆయన యొక్క తాపత్రయం. అందుకని చెప్పిందే మరలా చెప్తున్నాడు. అది మంచిదే. ఏం చెప్తున్నాడు 25లో? అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఇక్కడి నుంచి భగవంతుడు 3-4 శ్లోకాల్లో అర్జున ఏ రకంగా చూసినా కూడా, ఇలా చూసినాను అలా చూసినాను కూడా నువ్వు దుఃఖించకూడదు, దుఃఖతుట తగదు నీకు అని చెప్పటానికి నా అనుశోచితం న అర్హసి, నువ్వు దుఃఖించకూడదు. దుఃఖించుట నీ గుణము కాదు, దుఃఖించవలసిన పని లేదు అని చెప్తారు. ఎందువలన? ఈ ఆత్మను గనక నువ్వు ఇట్లా అర్థం చేసుకున్నావంటే ఏవం ఏనం విదిత్వ, ఈ విధంగా నేను వివరిస్తున్నటువంటి ఈ ఆత్మను గురించి ఈ విధంగా ఇలా తెలుసుకున్నావంటే, ఎలా తెలుసుకోవాలి? మరలా చెప్తున్నాను, ఈ ఆత్మ అవ్యక్తమైనది. అయం ఆత్మ అవ్యక్తం ఉచ్యతే. ఈ ఉచ్యతే అనే పదం ఆ ఆత్మను అవ్యక్తమని చెప్పబడుతున్నది. అంటే ఇంద్రియములకు గోచరమయ్యేటువంటిది కాదు అని చెప్పబడుతున్నది. సర్వ ఇంద్రియ అగోచరత్వాత్, సర్వకరణ, అన్ని ఇంద్రియాలు, అవిషయత్వాత్, అది ఇంద్రియాలకు అందటం లేదు, ఇంద్రియంలో తెలుసుకోవట్లేదు. వాసన చూసినట్టుగా, ఓ శబ్దం విన్నట్లుగా, రంగు రూపాన్ని చూసినట్లుగా, స్పర్శించినట్లుగా ఆత్మని తెలుసుకో. కాబట్టి అది అవ్యక్తముగా ఉన్నది. అంటే అన్మానిఫెస్ట్ అని ఇంగ్లీష్లో. అన్మానిఫెస్టెడ్ అంటే పర్సెప్షనబుల్గా లేదు, ఇంద్రియాల పర్సెప్షన్ కింద అది దొరకటం లేదు. అందువలన అది ఎప్పుడైతే ఇంద్రియములకు అగోచరముగా ఉన్నదో సహజముగా, అది మనస్సుకు కూడా అందేది కాదు అప్పుడు. ఎందుకంటే ఏదైతే ఇంద్రియములకు గోచరముగా ఉన్నదో అదే మనస్సుకు అందుతుంది. లేక మనస్సు కలలో తాను వేరే ఇంద్రియాలను పెట్టుకొని, ఈ ఇంద్రియాలు కదా సూక్ష్మ ఇంద్రియాలను, అక్కడ ఏవో చూస్తుంది, ఏదో చేస్తుంది. కానీ అక్కడ కూడా ఆ ఇంద్రియములు అనేవి లేకపోతే కలలో కూడా పగలు చూస్తాం, కలలో రాత్రిని చూస్తాం, కలలో రంగులు చూస్తాం, కలలో వర్షాన్ని చూస్తాం, కలలో యుద్ధాన్ని చూస్తాం. అప్పుడు అవన్నీ ఏదో చూస్తున్నాయి, చేస్తున్నట్టుకంటే అక్కడ కూడా ఏదో ఇంద్రియాలు దానికి సహకరిస్తున్నాయి. అప్పుడు మనస్సు అది కళను చూసి తెలుసుకుంటున్నది, ఏదో అనుభవిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఇంద్రియములు దేనికి గోచరం కాదు కాబట్టి మెలకులోనూ తెలియదు, కలలోనూ ఆత్మ అట్లా తెలియదు. అందువలన అది అయం అచింత్య ఉచ్యతే. ఆ ఉచ్యతే అనే పదాన్ని అన్నిటికీ చేర్చుకోవచ్చు. అది అచింత్యమైనదని కూడా చెప్పబడింది. ఎందువలన? అనింద్రియ గోచరత్వాత్, ఇంద్రియముల గోచరం కాదు కాబట్టి అక్కడ దాంట్లో మనస్సు కూడా గోచరం కాదు అని చెప్పి అచింత్య అయం. అది మాత్రమే కాదు, ఆత్మ ఏదైనా చేస్తుంటే దాన్ని కదులుతుంటేనో ఏదో మాట్లాడుతుంటేనో గుర్తించవచ్చు. కానీ అయం ఆత్మ అవికార్య ఉచ్యతే. వికార్యమంటే చేంజ్, మార్పులు, వికారములు. అదిలో వికారములు ఏమీ లేవు. ఎందుకు వికారాలు లేవంటే అవయవాలు లేవు. నిరవయవత్వాత్ అవిక్రియత్వాత్ నిర్వికార్య. వికారములు లేవు కాబట్టి
అక్కడ ఏ కార్యము జరగట్లేదు కాబట్టి, అంటే అవయములు లేవు. అవయములు ఉంటే ఏవైనా కదులుతున్నాయి, నడుస్తున్నాయి, చూస్తున్నాయి అని చెప్పచ్చు. అవయవత్వాత్ మార్పులు లేవు ఇలా అని చెప్పబడుతున్నది. కాబట్టి ఉచ్యతే, పాలు కొంచెం పెరుగు వేసామంటే పాలు పెరుగు అయిపోతాయి, వికారం చెందినాయి. ఇంకా తర్వాత పాలు ఉండవు. పాలలోంచి వెన్న వస్తుంది, నెయ్యి వస్తుందే కానీ పాలు ఉండవు. కాబట్టి అందువలన ఆత్మ ఈ విధముగా అవ్యక్తముగా ఉన్నది, అచింత్యముగా ఉన్నది, అవికార్యముగా ఉన్నది. కాబట్టి అది నిర్వికారము. కాబట్టి నువ్వు ఆత్మని ఈ విధంగా ఇలా తెలుసుకున్నావంటే ఆ ఆత్మే నువ్వు. కాబట్టి అందరూ ఆత్మలే. కాబట్టి నువ్వు, నేను, వీళ్ళందరూ ఆత్మే కనుక నువ్వు ఎవరి గురించి దుఃఖపడతావు? ఇప్పుడు దుఃఖపడకూడదు అని చెప్పి భగవంతుడు ఇక్కడ అదే విషయాన్ని మరలా చెప్పారు. అనుశోచితం. ఇది ఏమిటంటే నువ్వు ఎంతకాలానికి నువ్వు ఆత్మ సత్యం స్వరూపం తెలుసుకోలేదో అంతకాలానికి అజ్ఞానం ఉన్నంత వరకు ఈ డెల్యూజన్ ఉంటుంది. డెల్యూజన్ ఉన్నంత వరకు ఈ ఫూలిష్నెస్ ఉంటుంది, ఇల్యూషన్ ఉంటుంది, ఫూలిష్నెస్ ఉంటుంది. ఇది పోవాలంటే ఒకే ఒక మందు, తెలుసుకోవాల్సిన విషయం ఆత్మ. ఇలా చెప్పిన తర్వాత 25వ శ్లోకంలో 26వ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారంటే అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యతే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. ఇప్పుడు భగవంతుడు ఇంతసేపు చాలా హయ్యర్ స్టాండ్ పాయింట్, పారమార్థిక లెవెల్లో మాట్లాడి వివరించిన తర్వాత అర్జునుడికి ఇది అర్థమైందో లేదో, మొత్తానికి అర్జునుడి యొక్క ఏడుపును ఆపించేయాలి. వాడికి ఏడ్చేటువంటి బుద్ధిని పోగొట్టాలి, ఈ అలవాటును పోగొట్టాలి. అందువలన భగవంతుడు కొంచెం ఒక స్టెప్ కిందకి దిగుస్తున్నాడు. కిందకంటే రిలేటివ్ ఆస్పెక్ట్లో కొంచెం మాట్లాడుతున్నాడు. ఇది ఎందుకంటే ఒకవేళ అంటారు దీన్ని. ఒకవేళ అంటే అభ్యుపేయవాదం, హైపోథేసిస్. సరే, ఒకవేళ ఇలా అనుకుందాం, నీకు ఇలా అనిపిస్తే ఓకే. నువ్వు ఈ రకంగా అనుకున్నప్పటికీ కూడా, ఏ రకంగా అనుకున్నప్పటికీ కూడా, ఆత్మ అనిత్యమని స్వీకరించినప్పటికీ కూడా, నీవు ఆత్మ మరణిస్తుంది, ఆత్మ అనిత్యమని అనుకొని తీసుకున్నా కూడా నువ్వు దుఃఖించకూడదని చెప్పడానికి ఈ శ్లోకం. ఇది ఓన్లీ హైపోథీసిస్. అందుకని చెప్పాను అభ్యుపేయవాదం, పూర్తిగా ఒప్పుకోవడానికి కాదు. ఒకవేళ నీకు అలా అనిపిస్తున్నదా, నీకు ఇంకా అర్థం కాలేదా, సరే ఆ స్టాండ్ పాయింట్లో చూద్దాంరా అని చెప్పి అథచ మన్యసే. అథచ అంటే ఒకవేళ, హవ్యవర్, నువ్వు ఇది అర్థం కాకపోయినా, నీకు ఒప్పుకోపోయినా పర్వాలేదు, నువ్వు ఒకవేళ ఇట్లా అనుకుంటే, మన్యసే ఏనం నిత్యజాతం. ఇదే ఆత్మ కాన్స్టెంట్లీ పుడుతూనే ఉన్నది, నిత్యజాతం, పుట్టింది కాబట్టి నిత్యం మృతం వా, మరలా మరణిస్తుంది. ఆత్మ పుడుతున్నది, మరణిస్తున్నది అని ఒకవేళ నువ్వు అనుకున్నప్పుడు కూడా, తథా అపి, అట్లా అనుకున్నప్పటికీ కూడా ఏంటి, త్వం అర్హసి న శోచితుం. హే మహాభావో, నువ్వు ఆ విధంగా చూసినా కూడా నువ్వు దుఃఖించకూడదు. ఎందుకంటే పుట్టింది కాబట్టి మరణిస్తున్నది.
మరణిస్తే మళ్ళీ పుడుతుంది. నువ్వు ఇంకెందుకు దుఃఖించటం? ఇప్పుడు చెప్పాను కదా, ఈ మనిషి ఇక్కడ లేడు, ఇంట్లో బయటికెళ్ళాడు. ఇక్కడ లేడు కానీ అక్కడ ఉన్నాడు. మరలా అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ అక్కడ లేడు. ఎక్కడో ఒక్కడ ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ శరీరంలో ఇక్కడ లేకపోయినా కూడా మరొక చోట పుట్టి మరొక శరీరంలో ఉంటూనే ఉన్నాడుగా. చెప్పాను పోయిన క్లాస్లో, జీవుడుగా అనుకున్నా కూడా ఒకవేళ ఆత్మ మరణిస్తున్నది, పుడుతున్నది మరణిస్తున్నది అన్నప్పటికి కూడా ఉన్నాడు కదా, ఉన్నది కదా. అప్పుడు ఎందుకు దుఃఖించాలి నువ్వు? నీ చేతుల్లో చచ్చిపోతున్నారు, నేను వీళ్ళని చంపుతున్నానని. వాళ్ళు మళ్ళీ పుడతారు, ఇంకో చోట ఉంటారు, ఎప్పుడు ఉంటూనే ఉంటారు వాళ్ళు. కాబట్టి అట్లా చూసినా కూడా ఆ దృష్టిలో నువ్వు దుఃఖించాల్సిన పని లేదు అని చెప్పి, పుట్టినవన్నీ కూడా గిట్టుట కొరకే అని చెప్పాం కదా. ఇది నీకు అర్థమైందా? చెప్పు. అప్పుడు ఎందుకు దుఃఖించడం? పుట్టారు, వచ్చినవన్నీ పోతాయి, పోయినవన్నీ మళ్ళీ వస్తాయి. ఈ వచ్చినవన్నీ పోతాయి, పోయినవన్నీ మళ్ళీ వస్తుంటాయి. దాన్నే మరణం, జన్మ, జనన మరణములు అంటున్నాం. కాబట్టి ఇది ఈ విధంగా జరుగుతున్నదా? అప్పుడు ఇది అర్థం చేసుకోను. ఇది లా. ఇది ఇక్కడ ఎవ్వరు దీన్ని మార్చలేరు. ఏమిటది? 27లో చెప్తున్నాడు భగవంతుడు, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. చూడండి, 25లో, 26లో, 27లో నత్వం శోచితుమర్హసి, నశోచితుమర్హసి, నశోచితుమర్హసి. ఏ రకంగా చూసినా నువ్వు దుఃఖించకూడదు. దుఃఖపడటానికి కాదు. మనుషుడు ఇక్కడ ఈ శరీరంలోకి వచ్చి పుట్టింది దుఃఖించడానిక? ఎందుకు దుఃఖించాలి? దేని గురించి దుఃఖించాలి? ఇక్కడ చూడు, ఏమిటది? పుట్టినవన్నీ ఖచ్చితంగా మరణిస్తాయి. జాతస్య హి ధ్రువ మృత్యు, కశ్చితం, నిర్ణయం అయిపోయింది. సరే, చనిపోయిన వాడికి జన్మ ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ. ఏది? నువ్వు రిలేటివ్ స్టాండ్ పాయింట్ ఈ శరీరము అని తీసుకున్నప్పుడు కూడా జీవుడని తీసుకుంటే, పుట్టాడంటే చచ్చిపోవడం ఖచ్చితం, చచ్చిపోయాడంటే పుట్టడం ఖచ్చితం. అప్పుడు ఇది ఖచ్చితమైనటువంటిది, దానిని మనం ఏమీ చేయలేము, ఏమీ మార్చలేమనేటువంటి ఈ చాయిస్లెస్ అయినటువంటి ఈ యొక్క ప్రకృతిలో జరిగే ఈ ప్రక్రియ, దీని గురించి తర్వాత నువ్వు ఈ విధంగా తస్మాత్, అలాంటప్పుడు పరిహార్హే అర్ధే, ఇన్ఎవిటబుల్, చాయిస్లెస్, తస్మాత్ అపరిహార్హే అర్ధే అంటే దేని మీద అయితే మనకు కంట్రోల్ లేదో, దేనినైతే మనము మార్చలేమో, దేనిలో అయితే మనకు చాయిస్ లేదో, అటువంటి దానిని గురించి నువ్వు దుఃఖించవచ్చా? ఎంత మూర్ఖతనం కదా, అవివేకతనం. దుఃఖించకూడదు అని చెప్పి, లోకంలో ఏది ఎట్లా ఉన్నానో దుఃఖిస్తారు. పిల్లలు పుట్టలేదని దుఃఖిస్తారు, పిల్లలు పుట్టారు వాళ్ళు చెప్పినట్లు వింటలేదని దుఃఖిస్తారు, డబ్బులు లేవని ఒకడు దుఃఖిస్తుంటే డబ్బులు ఎట్లా దాచిపెట్టాలి, ఎట్లా వీటిని రక్షించాలి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అని వాడు దుఃఖిస్తాడు. అందుకని ఏమి జరిగినా, ఏది ఇచ్చినా, ఏది ఉన్నానో మనిషి దుఃఖిస్తున్నాడు. ఎందువలనంటే అజ్ఞానము చేత. నువ్వు దుఃఖపడటం ఇష్టమా నీకు? ఎవరికి ఇష్టం లేదు. ఒక ఉదాహరణ చూడండి. ఒక తండ్రికి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి ఒక ఊర్లో, ఇంకో అమ్మాయి ఇంకో ఊర్లో ఉంది. ఒక అమ్మాయినేమో వ్యవసాయదారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.
ఇంకో అమ్మాయినేమో ఈ కుండలు తయారు చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఒకరోజు ఈ తండ్రి ఆ వ్యవసాయదారుని యొక్క వ్యవసాయదారునికి ఇచ్చి పెళ్లి చేసిన ఆ కూతురింటికి వెళ్ళాడు. వెళితే ఆ అమ్మాయి తండ్రి దగ్గర అడిగింది, నాన్న దేవుడి దగ్గర నువ్వు కూడా ప్రార్థించు మాతో పాటుగా, ఎందుకంటే చక్కగా ఈ వ్యవసాయం పనులన్నీ మొదలుపెట్టడానికి ముందు చక్కటి వర్షం పడి భూమి అంత బాగా సస్యశ్యామలంగా బాగుంటే పంటలు వేస్తే పంటలు బాగా వస్తాయి. కాబట్టి మంచి చక్కటి వర్షాలు పడేట్లుగా దేవుణ్ణి మనం ప్రార్థించాలి, నువ్వు కూడా ప్రార్థించు అంటే సరే అన్నాడు ఆయన. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ తండ్రి రెండో కూతురింటికి వెళ్ళాడు. రెండో కూతురింటికి వెళితే ఆ అమ్మాయి కూడా ఇట్లాగే తండ్రి దగ్గర నాన్న మేము చాలా కుండలు తయారు చేసి ఇప్పుడు వాటిని ఎండబెట్టి బాగా కాల్చిన తర్వాత వాటిని మార్కెట్లో అమ్మాలి, ఆ బిజినెస్ బాగా జరగాలంటే బాగా ఎండలు వేడిగా ఉండేట్లుగా, వర్షాలు రాకూడదు, వర్షాలు వస్తే ఇవి ఆరవు, కాల్చలేము, వాటిని అమ్ముడు పోవు, కాబట్టి బాగా వేడిగా ఇట్లా ఉండాలి, వర్షాలు ఎక్కువ పడకూడదు అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తాం, నువ్వు కూడా ప్రార్థించు అన్న. ఈ తండ్రి సరే అన్నాడు. ఆ తర్వాత ఆ తండ్రి ఏం చేశాడంటే దేవుడి దగ్గర చెప్పాడు, ఓ దేవుడా నీకు ఏది ఇష్టమో అది చేయి అన్నాడు. నీకు ఏది ఇష్టమో అది చెయ్యి. చూడండి, ఒకళ్ళేమో ఇట్లా అడుగుతారు, ఇంకోళ్ళేమో అట్లా అడుగుతారు. దేవుడు ఎవరికి ఏదని ఇవ్వగలడు? అందుకని ఇవి ఇంతే. ఇక్కడ ప్రకృతి ప్రపంచం అంటేనే ఈ విధంగా ఉంటుంది, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. దాన్ని అందుకనే భగవంతుడు ఈ విధంగా చెప్పాడు, చాతస్య హి ధ్రువో మృత్యు. మ్యానుఫ్యాక్చర్ అయిన వాటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది బాబు. పుట్టింది వచ్చిందంటే పోతుంది. మరొక ఉదాహరణ చూడండి. దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము జీవిస్తున్నటువంటి ఈ జీవితం అనేటువంటిది చాయిస్లెస్. దీంట్లో మనకు చాయిస్ చాలా తక్కువ అసలు నిజంగా చెప్పాలంటే. ఎలా? మనం 3 రకాలుగా తీసుకుందాం, 3 భాగాలుగా చేస్తే ఏంటి, గడిచిపోయినది, భూతకాలం, వర్తమానకాలం, వర్తమానకాలం, భవిష్యత్ కాలం. ఈ 3 కదా మనం అనుకుంటుంటాం వాటిని. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి, జరిగిపోయిన విషయాలు, జరిగిపోయిన కాలం, మనకేమైనా దాంతో చాయిస్ ఉందా? ఇప్పుడు దాన్ని ఏమైనా చేయటానికి మనకు ఏదైనా శక్తి ఉందా? చేయగలమా? లేదు, చాయిస్ లేదు. అంటే 1/3 మన చాయిస్ లేదు దాంట్లో. సరే, మరొకటి, ఇప్పుడు ప్రజెంట్లో నడుస్తున్న వర్తమాన కాలంలో మనకు చాయిస్ ఉందంటే ఇక్కడ ఏదో చాయిస్ ఉన్నట్లుగా భ్రమిస్తాం, కనిపిస్తుంది. ఏంటి పెద్ద చాయిస్? ఇప్పుడు నేను ఈరోజు మధ్యాహ్నం ఈ వంట చేయాలా, ఆ వంట చేయాలా, లేక పొద్దున ఈ టిఫిన్ తినాలా, ఆ టిఫిన్ తినాలా, ఏదో చాయిస్ ఉందని కొంచెం చిన్న చిన్న వాటిల్లో అనుకుంటాం. నేను ఇప్పుడు బయలుదేరి బయటికి వెళ్ళాలంటే వెళతాను, లేకపోతే వెళ్ళను, చాయిస్ ఉందంటాం. కానీ నిజంగా ఆలోచిస్తే ఈ ప్రజెంట్లో కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏది ఎట్లా నడుస్తుందో మన చేతిలో లేదండి. ఏదో ఉన్నది నేను చేయగలను, చేస్తానని చెప్పి మనం ఒక ఊహతోటి జీవితాన్ని గడుపుతున్నాం. అందుకని చాలాసార్లు అనుకున్నదొకటి, అయ్యిందొకటి. చూసారా? అప్పుడు చాలా అప్సెట్ అయిపోతాడు మనుషుడు. సో నిజంగా చూస్తే ప్రజెంట్లో కూడా మనకు చాయిస్ లేదు. ప్రజెంట్లో చాయిస్ లేదంటే మరొక రకంగా చూడండి,
మా ఇంట్లో ఉన్నటువంటి మా పిల్లలు, మా భర్త, భార్య వాళ్ళు ఇప్పుడున్నారు. ప్రెజెంట్‌గా ఇంటరాక్షను, వ్యవహారం జరుగుతున్నది కుటుంబం. కానీ ఎవరినైనా మార్చేందుకు, వాళ్ళ స్వభావాలను మార్చేందుకు, వాళ్ళని ఇట్లా చేసేందుకు, అట్లా చేసేందుకు ఏవైనా మనకు చాయిస్ ఉందా? పిల్లలందరూ చిన్నప్పుడు బాగా చెప్పిందంతా విన్నారు. కానీ ఇప్పుడు చెప్పిందే వినటం లేదు. నా భార్య ఇంతకుముందంతా చాలా నన్ను అనుసరించి నేను చెప్పినవన్నీ చేసేది. ఇప్పుడు చేయట్లేదు. ఏం చేస్తావు నువ్వు? కాబట్టి ఇక్కడ మార్పులొస్తున్నాయి. అట్లా అనుకున్నది ఇట్లా అవుతున్నది. ఇట్లా అనుకున్నది అట్లా అవుతున్నది. చాయిస్ నిజంగా లేదు. ఎవరికైనా రోగం రావాలని ఆశిస్తారా? కానీ రోగాలు వస్తున్నాయే. ఎవరైనా ముసలితనం రావాలని, జుట్టు నెరిసిపోవాలని ఆశిస్తారా? ఎవరు ఆశించరు. ఎవరు దానికి ముఖ్యత్వం ఉండకూడదు, రాకూడదనే కానీ వస్తాయి. చాయిస్ ఎక్కడుంది అప్పుడు ప్రెజెంట్లో నీకు? ప్రెజెంట్లో నేను ఆరోగ్యంగా ఉండాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలని అనుకుంటావు. ఎక్సర్సైజ్ చేయటం తప్పు కాదు, చెయ్యాలి. మంచి ఆహారం తీసుకోవాలి, అది. కానీ మనకు ఏమి జరుగుతుందో, ఏది రావాలో, ఎప్పుడు వస్తుందో మన చేతుల్లో లేదు. అప్పుడు మరి ఎక్కడండి ప్రెజెంట్ మన చేతిలో ఉంది? ఈ రకమైన ఉద్యోగం రావాలని చదువుతాడు పిల్లవాడు. ఈ చదువు చదివితే చివరికి ఆ చదువుకి, ఉద్యోగానికి వాడు ఏం సంబంధం లేకుండా ఎక్కడో ఏదో చేస్తూ పొట్టగుడ్డు కోసం బతుకుతాడు. కాబట్టి అడ్జస్ట్ అవుతున్నాం. చాయిస్లెస్ ఇక్కడ జరుగుతున్నప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఏదో తృప్తి పడుతున్నామే కానీ లేదు. కాబట్టి ఒక 1/3 అక్కడ పోయింది పాస్ట్లో చాయిస్. ప్రెజెంట్లో ఇంకో 1/3 చాయిస్ పోయింది. ఇప్పుడు ఇంకొక 1/3 ఉందండి. ఎక్కడ అది? ఫ్యూచర్. ప్రెజెంట్లోనే నీకు చాయిస్ లేకుండా ఉంటే ఫ్యూచర్ గురించి నీకు ఎక్కడ చాయిస్ ఉంది? ఇక్కడ కూడా ఆ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తాం, ఆలోచిస్తాం. కానీ నిజంగా చూస్తే మన చేతులు లేదు. ఫ్యూచర్ ఈజ్ అన్బార్న్, ఇంకా పుట్టలేదు, మన చేతుల్లో లేదు. అది కూడా మనకు తెలియదు ఏమవుతుందో మనకు తెలియదు. చూసారా? అందుకని 1/3 చాయిస్ అక్కడ పోయింది. కంప్లీట్లీ ఏమిటి అర్థమవుతున్నది జీవితం అంటే? ద హోల్ లైఫ్ ఈజ్ చాయిస్లెస్ ఎగ్జిస్టెన్స్. ఇది ఒప్పుకొని ఈశ్వరుడికి, భగవంతుడికి శరణాగతి పన్ని, సరెండర్ చేసి నువ్వు యాక్సెప్ట్ చేయటం. ఇది వచ్చి సరెండర్ అవ్వాలి భగవంతుడికి, హయ్యర్ పవర్కి. టోటల్గా యాక్సెప్ట్ చేయాలి. దీంట్లో ఒప్పుకోవాలి నువ్వంతే. నువ్వేమి ఇంక ప్రయత్నం చేయొద్దు. రోగం వస్తే మందు తీసుకోవద్దు. ఇంట్లో ఎవరికైనా ఏదైనా రోగం వస్తే ఎందుకు, ఏది జరగాలంటే అది జరుగుతుందిలే, పుట్టిన వాళ్ళందరూ పోయేవాళ్లే అని అట్లా మాట్లాడకూడదు. ఆ విధంగా థింక్ చేయకూడదు రాంగ్గా. రోగం వస్తే మందు వేసుకోవాలి, ఇంట్లో ఎవరికైనా రోగం వస్తే మందు డాక్టర్కి చూపించాలి. అదంతా చేస్తున్నప్పటికి కూడా అవి అన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయని ఎదురు చూడకు. దుఃఖం అంటే ఏంటో తెలుసా అండి అర్థం? ఏవైతే సత్యములో ఆ సత్యము సత్యముగా అది మనం ఒప్పుకోనప్పుడు, నిజాన్ని నిజంగా ఒప్పుకోనప్పుడు మనలో వచ్చే ఒక రియాక్షన్కి పేరు దుఃఖము. చూడండి, దుఃఖం అంటే ఏమీ లేదు. ఏదైతే సత్యమో, ఏది లా ఆఫ్ నేచరో, ప్రకృతి యొక్క నియమమో, దాన్ని ఒప్పుకోకపోవటమే దానికి ఏంటంటారు, రియాక్ట్ అవ్వటం, దాన్ని ఎదుర్కోవటమే, దాన్ని అబ్జెక్ట్ చేయటమే దుఃఖం. జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది మన జీవితంలో అన్నీ కూడా దుఃఖానికి కారణం రెసిస్ట్ చేసేయటం. రెసిస్ట్ చేస్తే
ఏది మన చేతుల్లో లేని దాన్ని, ఏదైతే మనం మార్చలేమో, ఏదైతే జరిగి తీరాలని నిర్ణయించబడిందో దాన్ని మనం రెసిస్ట్ చేసినప్పుడు దుఃఖం వస్తుంది. వేరే ఇంకో కారణం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ భక్తి చెప్తాం, గాడ్స్ గ్రేస్ అంటాం, లేక గురువు యొక్క గ్రేస్ అంటాం, గురు కృప, దైవ కృప. నిజంగా చెప్పాలంటే ఇలాంటి లా లా అంటే నియమం, ప్రకృతి నియమం. వీటిని మనకు వచ్చే కష్టాలు, దుఃఖాలు, బాధలు, వీటిని ఏమిని కూడా గాడ్స్ గ్రేస్ కూడా ఏమీ మార్చలేదు. గురువు గ్రేస్ కూడా మార్చలేదు. మరి ఎందుకంటే అప్పుడు గురు భక్తి, గురు సేవ అంటారు, దేవుడికి భక్తి, దేవుడి సేవ చేయి అంటారంటే ఆ దేవుడి యొక్క సేవ, గురు సేవ వలన, భక్తి వలన నీలోనే నీయందే వీటిని ఒప్పుకునేటువంటి ఒక శక్తి నీకు కలుగుతుంది. ఆ ఒప్పుకునేటువంటి శక్తి, మార్పు నీలో నుంచే నీ దగ్గర నుంచి నీలోనే వచ్చింది. కానీ నువ్వు ప్రారంభంలో ఏం చేస్తావంటే అది నీలోనే ఉంది, నీలోంచే రావాలని తెలుసుకోలేక బయట వెళ్ళి దేవుడి మీద ఆధారపడతావు, బయటికి వెళ్ళి గురువు మీద ఆధారపడతావు. అప్పుడు నీకు ఆ ఒప్పుకునేటువంటి, యాక్సెప్ట్ చేసేటువంటి ధైర్యము, శక్తి లోపల నుంచి నీలోనే వచ్చింది. కాబట్టి దాన్ని నువ్వు ఇక్కడ గ్రేస్ అని చెప్పి అనుకుంటున్నావు. ఎక్కడొచ్చింది గ్రేస్ అంటే? నీలో నుంచే వచ్చింది. ఇది కొంచెం సూక్ష్మమైన విషయం, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భక్తి చేత, ఆ గురుభక్తి, దైవభక్తి చేత మనలో నుంచే ద ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎక్స్ప్రెస్ అవుతుంది. తట్టుకుండే శక్తి, ఓర్చుకుండే శక్తి, ఒప్పుకుండే శక్తి, అన్నీ కూడా త్యాగం చేసేటువంటి శక్తి, అది మనలో నుంచే నాలో కలగాలి. అర్థమైందా? అందుకు గురువు భక్తి, దైవభక్తి. కాబట్టి ఈ విధంగా భగవద్గీత ఇప్పుడు వినటం వలన మనకు ఎంత మన యొక్క బుద్ధిలో, చింతనలో మార్పు వస్తున్నది చూడండి. ఇది వినటానికి అవకాశం, వినాలనే శ్రద్ధ, చెప్పేవాళ్ళు దొరకడం, విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకొని మనలో ఇలాంటి అవగాహన జరగటం, ఇదే దేవుడి యొక్క కృప. ఇదే దేవుడి యొక్క కృప. అందువలన ఇది చక్కగా అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమైన శ్లోకం. బుద్ధుడు జీవితంలో మరొక ఉదాహరణ చెప్తారు. ఆయన భిక్షాటనకి గ్రామంలో ఎక్కడో వెళుతున్నప్పుడు ఒక ఇంటి దగ్గర ఒక పిల్లవాడు మరణిస్తే తల్లి ఏడుస్తూ ఉన్నది. ఈ సాధు బుద్ధుడిని చూడంగానే ఆవిడ కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నా పిల్లవాడిని ఎట్లయినా బతికించండి, నా పిల్లవాడిని ఎట్లయినా బతికించండి అంటే ఎంత చెప్పినా కూడా ఆవిడ వినట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఆ చనిపోయిన శరీరాన్ని పూడ్చిపెట్టడానికి వదలట్లేదు. అప్పుడు బుద్ధుడు ఎట్లా అడిగితే, మీరు ఏదైనా చేయండి, నాకు ఏదైనా చేసి పిల్లవాడిని బతికించాలి అని చెప్పి కాళ్ళు పట్టుకుని వదలకుండా. అప్పుడు బుద్ధుడు ఆలోచించాడు, ఈవిడికి ఎట్లా అర్థమయ్యేటి చెప్పాలి. ఆయన అన్నాడు, చూడమ్మా, నీ పిల్లవాడిని బతికించాలంటే నువ్వు ఒక చిన్న పని చేయాలి, చూద్దాం అది చేయగలిగితే ఇది జరుగుతుందేమో. ఈ ఊర్లో ఒక 5-6-10 ఇళ్ళకి వెళ్ళి అక్కడి నుంచి ఆవగింజలు అడిగి తీసుకురా. ఆవగింజలు తెచ్చేటప్పుడు వాళ్ళని అడగాలి, నువ్వు మీ ఇంట్లో
ఇప్పుడు వరకు ఎవరైనా చనిపోయినారా? ఎవరింట్లో అయితే ఎవరు మరణించనే లేదో అటువంటి ఇంట్లో నుంచి నువ్వు ఆవగింజలు తీసుకురా అన్నాడు. ఈవిడ సంతోషపడి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. నేను ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి వెళ్ళి ఒక ఇంట్లో అడిగింది. ఏమో నా పిల్లవాడు బతకాలంటే మీరు నాకు కొంచెం ఆవగింజలు ఇవ్వాలి ఇన్ని అంటే ఇస్తామన్నారు. ఉండండి, మీ ఇంట్లో ఇంతవరకు ఎవరు చచ్చిపోలేదు కదా? అదేంటమ్మా పిచ్చి ప్రశ్న. మా తాతయ్య గారు చచ్చిపోయినాడు, మా అమ్మమ్మ చచ్చిపోయింది, మా బామ్మ చచ్చిపోయింది, మా ఇంతమంది. అప్పుడైతే వద్దు అని వేరే ఇంటికి వెళ్ళింది. ఇలా ఇంటింటికి వెళుతున్నది. ఎక్కడ అడిగినా కూడా అందరిళ్ళల్లో ఎవరో ఒకళ్ళు చనిపోయినారు మా ఇంట్లో అని చెప్తున్నారు, కానీ ఏ ఇంట్లో కూడా మరణమే జరగలేదనే ఇల్లు లేదు. ఈవిడ కొంచెం కొంచెం అట్లా తిరిగి మధ్యాహ్నానికి వచ్చింది, సాయంకాలానికి అర్థం చేసుకుంది. అప్పుడు ఏంటి, మరణం అనేటువంటిది సహజం, కశ్చితం, అనివార్యం. కానీ మనం ఏమంటున్నాం, ఈ వచ్చినవాడు పుట్టినవాడు పోకూడదు అని చెప్పి మనం ఎంఫసైజ్ చేస్తున్నాం, పిడివాదంగా ఉన్నాం. చెప్పాను కదా, జరగవలసినవి జరగటానికి మనం ఎప్పుడైతే ఎదుర్పు తెలియజేస్తామో, ఎదిరిస్తామో, పిడివాదంగా ఉంటామో దుఃఖం ఖచ్చితం. ఆవిడప్పుడు అర్థం చేసుకొని దుఃఖంలో నుంచి బయటపడింది. ఉదాహరణ చిన్నదిగానే ఉంది, కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఒక దుఃఖంలో నుంచి తొందరగా బయటపడాల్సిన దుఃఖమే పడకూడదు అని చెప్పి మనకు అంత శక్తి రావాలంటే ఎంతో ఈ శాస్త్ర శ్రవణ సాధన చేసి ఉండాలి. సరే, ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు 28వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇది కూడా ఆ అభ్యుపేయవాదమే. చూడు, నీకు అర్థమైందా? పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతారు, చనిపోయిన వాళ్ళందరూ పుడుతుంటారు. అందుకని వచ్చినవన్నీ పోతాయి, పోయినవన్నీ వస్తుంటాయి, వేరొక రూపంలో వస్తుంటాయి, వేరొక చోట వస్తుంటాయి. ఈ మార్పు అనేటువంటిది కాన్స్టెంట్ చేంజ్ అండి. ప్రపంచము, జగత్ అంటేనే జాయతి గచ్చతి, జాయతి గచ్చతి, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఇది దీని యొక్క నియమం. అప్పుడు నువ్వేం చేయాలి ఇక్కడ దీంట్లో? అప్పుడు మరి సత్యం ఏమిటి? వేరేదైనా సత్యమైనది ఉన్నదా? రావటం, పోవటం, మారటం, పుట్టటం, చావటం లేనిది ఏదైనా ఉందా అని విచారణ చేయాలి. అదేగా చెప్పారు ఆల్రెడీ. సరే, ఇంకా అర్జునుడు ఆ స్థితికి రాలేదా? సరే విను బాబు అర్జున. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ముందు 3 శ్లోకాలలో నశోచితుమర్హసి, నత్వం శోచితుమర్హసి. ఇప్పుడు ఇక్కడ ఇది ఇలా ఉన్నప్పుడు, దీనికి నువ్వు ఏమి చెయ్యలేవు అన్నప్పుడు ఇంకా దాని గురించి బాధపడటంలో అసలు అర్థం ఉన్నదా? తత్ర కా పరిదేవన. ఎది కోసం నువ్వు, దేనికోసం, దేని చేత నువ్వు దుఃఖించాలి అని మరొక విధంగా భగవంతుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడు. ఈ పుడుతున్నాయి, వస్తున్నారు అన్నావే నువ్వు, ఈ జనాలు పుడుతున్నారు, జీవరాశులు పుడుతున్నాయని, భూతాన్ని, అవి పుట్టడానికి ముందు, రావటానికి ముందు ఉన్నాయా? అవి ఎక్కడున్నాయా? ఉన్నాయని నీకు తెలుసా? నువ్వు చూసావా? అవ్యక్తాదీని భూతాని, ఏవైతే ఇప్పుడు వ్యక్తమై ఇక్కడ వచ్చినాయో కానీ అవి ఇంతకుముందు లేవుగా. పిల్లవాడు పుట్టాడు అన్నారు,
పిల్లవాడు పుట్టడానికి ముందు లేడు కదా. ఇప్పుడు సరే ఒకరోజు బీజం లోపల తయారై 10 నెలలు 9 నెలలు అయినప్పుడు పుట్టాడు. అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? నువ్వు చూడలేదు, నీకు తెలియదు, ఎవరికి తెలియదు. కాబట్టి ముందు లేనివి అంటే ముందు కనిపించుకున్నాయి, పుట్టడానికి ముందు అవి లేకుండా ఉన్నాయంటే మరణించి ఉన్నాయి. ఇప్పుడు మధ్యాని వ్యక్త మధ్యాని భారత ఇప్పుడు వచ్చినాయి, కనపడ్డాయి కదా. పుట్టాడు, పుట్టినాయి, వచ్చింది, కనపడ్డాయి. ఎక్కడ? మధ్యలో. ఇప్పుడు ముందు లేవు, ప్రాగ్ అభావం, మధ్యలో ఉన్నట్లు హే భారత. కానీ మరలా ఇక్కడ తర్వాత అవ్యక్తం నిధనాని ఏవ. నిధనాని అంటే మరలా మరణించిపోయిన తర్వాత ఉండవు, కనిపించవు. ఎక్కడికి వెళ్ళాడు తెలియదు, ఎవరికి తెలియదు. రావటానికి ముందు ఎక్కడున్నాడు ఏమిటనేది తెలియదు, మనకు కనిపించలే. వచ్చి కొంచెం సేపు మాత్రం కొంచెం కాలం ఇక్కడ ఉన్నట్లుండి మధ్యలో తర్వాత మరణించిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయింది మనకు తెలియదు. శరీరం ఇంతకుముందు లేదు, తల్లి గర్భంలో తయారైంది, బయటకు వచ్చింది, పెరిగింది, తర్వాత మరణిస్తుంది. ఇప్పుడు ఇలాంటి ముందు లేవు, తర్వాత ఉండటం లేదు, కానీ మధ్యలో మాత్రమే కొంచెం కాలం కనపడుతుంటే అటువంటి దానిని గురించి నువ్వు ఏడవచ్చా, బాధపడవచ్చా? నీకు కనిపించకముందు, రాకముందు నీకు తెలియదుగా, ఏడవలేదుగా. తర్వాత పోయిన తర్వాత కూడా ఏడుస్తావు, కొంచెం సేపే, తర్వాత మర్చిపోతున్నావుగా. దీని అర్థం ఏమిటంటే ఉపనిషత్తులు చెప్పినట్లుగా ఏది ముందు లేదో, ఏది తర్వాత కూడా ఉండబోదో, ఈ మధ్యలో అది ఉన్నట్లు కనిపించినా కూడా అది లేనట్లే అది. నీ దుఃఖమంతా ఈ శరీరాలు చనిపోతాయి, అందరు పోతారు, నేను చంపుతానని ఇవే కదా అంటున్నావు. శరీరాలు ఇంతకుముందు లేవు కదా, తర్వాత ఉండవు. నువ్వు చంపకపోయినా ఉండవు, చంపినాను ఉండవు, లేవు. అప్పుడు ఇక్కడ నిజం చూడు. ఏమిటి విషయం? ఇక్కడ ఏం చెప్పాలంటే, ఇక్కడ ఏది కొత్తగా క్రియేట్ అవ్వట్లేదు. ఎవ్వరు కూడా ఏది కొత్తగా 1 మిల్లీగ్రామ్ కూడా క్రియేట్ చేయలేరు. ఏది మ్యాటర్. ఈవెన్ దేవుడు కూడా ఉన్నదాన్నే. అదేవిధంగా 1 మిల్లీగ్రామ్ దేన్ని కూడా మ్యాటర్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు. మరి ఏం జరుగుతున్నది ఇక్కడ? ఉన్నదే మారుతుండటమే మనం మరణం అంటాం. మరణానికి మరొక పేరు మార్పు. మరణానికి ఒక పేరు మార్పు. చూసారా? మొదట అన్మానిఫెస్ట్గా ఉన్నది కన్వర్ట్ అయ్యి ఇప్పుడు మేనిఫెస్ట్ అవుతున్నది. దాన్ని జన్మ అన్నాం. జన్మించి ఉన్నదే మరలా మేనిఫెస్ట్ అయినది మరలా అన్మానిఫెస్ట్ అయిన దాన్నేమో మరణం అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మరి కనిపించింది, కనిపించలేదు, మేనిఫెస్ట్, అన్మానిఫెస్ట్. ఇక్కడ ఏంటి దుఃఖించాల్సింది, బాధపడాల్సింది ఏముంది? ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుతున్నది. అలా ఒక రూపం నుంచి మరొక రూపానికి మారటానికి పేరు డెత్, బర్త్ అంటున్నాం. జనన మరణాలు అంటున్నాం. ఇది అదృష్టం తెలియట్లేదు ఎవరికి, అదర్శనం తెలియట్లేదు. ఇది ప్రకృతి మాయ చేత ఈ విధంగా జరుగుతున్నది ఇక్కడ. ఇది నువ్వు నీ కళ్ళతోటి నువ్వే ప్రత్యక్షంగా చూస్తావు కదా. మన అనుభవంలోనూ ఉంటుంటాయి. నా శరీరంలోనే నాదే బాల్యావస్థ
అప్పుడు ఉన్నది పోయింది, కౌమారవస్థ అప్పుడు ఉంది పోయింది, యవ్వనం ఉంది పోయింది, ఇప్పుడు వృద్ధాప్యం ఉంది, ఇది పోతుంది. అందువలన ఎలా అర్థం చేసుకుంటావు? ఈరోజు యొక్క మరణమే రేపటి పుట్టుక, లేక నిన్న ఎస్టర్డేస్ డెత్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద టైం. నిన్నటి మరణమే ఈరోజు అనే పుట్టుక. ఎస్టర్డేస్ డెత్ ఈజ్ టుడేస్ బర్త్, టుడేస్ డెత్ ఈజ్ టుమారోస్ బర్త్. ఏముందండి? అందువలన నీళ్లుగా ఉన్నదే ఐస్ అవుతుంది, గట్టిగా గట్టిగా ఉన్న ఐసే ఆవిరవుతున్నది, ఆవిరే మళ్ళీ నీరుగా అవుతున్నది. ఇప్పుడు ఏమైంది? రూపం మారుతున్నది, ఉన్నది పోలేదుగా, నీళ్లు ఉన్నాయిగా. దేనిని కన్స్ట్రక్షన్ అండ్ సరే, బాడీ కన్స్ట్రక్ట్ అయింది, బాడీ డిస్ట్రాక్ట్ అవుతుంది. గ్రోత్ అండ్ డిస్ట్రాక్షన్ ఏమిటది? వాట్ ఈజ్ ద బాడీస్ కన్స్ట్రక్షన్ అండ్ గ్రోత్ అండ్ డిస్ట్రాక్షన్ అంటే ఏమి లేదు. ఇట్ ఈజ్ ఇడ్లీ సాంబారు అన్నం యొక్క డిస్ట్రాక్షనే బాడీ యొక్క గ్రోత్. చూసారు, అక్కడ డిస్ట్రాక్షన్ ఏర్పడుతున్నది, ఇక్కడ గ్రోత్ ఏర్పడుతుంది. ఇది మళ్ళీ ఇట్లాగే ఇది పంచభూతాల యొక్క కాంబినేషనే శరీరం. శరీరం మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతుంది, పంచభూతాలు డిసింటిగ్రేట్ అవుతున్నాయి. ఇట్లా అదృష్టం, దృష్టం, ప్రణష్టం. చూసారా, ముందు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం, తర్వాత కనిపించకుండా పోతున్నది. ఇది ఈ భ్రాంతి. దీన్ని ఏమంటారంటే భ్రాంతి అంటారు. ఇది జీవరాశుల్లో మనందరికీ అజ్ఞానం, అవివేకం చేత అట్లా ఉంది. ఇప్పుడు సీరియల్ సెట్ బల్బు పెడతారు కదండి, దాంట్లో అనేక రకాల డిజైన్లు పెడితే నెమలి యొక్క తోక అది, లేక ఇదేంటి ఫ్యాన్, ఏ డిజైన్ పెడితే అది లైట్లు ఆరిపోయి వెలుగుతూ ఉంటే సీరియల్ సెట్ అంటే అంతే కదా. అక్కడేంటో మనకు ఆ ఫ్యాన్ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది, ఆ లైట్లు లైన్గా వెళుతున్నట్లు అనిపిస్తుంది, నీళ్లులాగా అట్లా లైట్లు ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అదేమిటి? వెలుగుతున్నాయి, ఆరిపోతున్నాయి. ఆ వెలుగుతూ ఆరిపోతున్నటువంటి ఆ మూమెంట్ని చూస్తున్నప్పుడు అక్కడేంటో మనకు నిజంగా అక్కడ మూమెంట్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఆత్మలో ఇవన్నీ కనిపిస్తున్నాయి, వస్తున్నాయి. జీవితం అంటే ఇంతే, ఒక మూమెంట్. కానీ నిజానికి దీంట్లో ఏమీ సారం లేదు. చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోని, ఒప్పుకోవాలంటే. ఎందుకంటే మనం చాలా స్థూలమైన విధంగానే థింక్ చేయటం అలవాటు మనకు. సరే, అప్పుడు ఈ విషయాన్ని మహాభారతంలోనే స్త్రీ పర్వంలో ఎప్పుడైతే యుద్ధం అయిపోయి అనేక లక్షల మంది అందరూ మగవాళ్ళు చనిపోయినప్పుడు, ఈ స్త్రీలందరూ లబోదిబో అని ఏడుస్తూ విలపిస్తున్నప్పుడు అక్కడ ఒక శ్లోకం శంకరాచార్యుల వారి భాషణలో గుర్తు చేస్తున్నారు. ఇదే రకమైన శ్లోకం. ఏమిటంటే అది ఆదర్శనాదాపతితః పునశ్చాదర్శనం గతః నాసౌ తవ న తస్య త్వం వృధా కా పరిదేవన. చూశారు, అదే పదం, తత్ర కా పరిదేవన. ఏమిటంటే ఈ శ్లోకంలో అదర్శన,
ఇంతకుముందు లేవు, కనిపించలేదు, కానీ ఆపతితః వచ్చినాయి, కనపడుతున్నాయి. మరలా పునః అదర్శనం, తర్వాత మళ్ళీ కనిపించకుండా పోతున్నాయి. ఏవి? ఇక్కడ ఏ వస్తువు అయినా సరే, ఏ శరీరమైనా సరే. అప్పుడు అలాంటప్పుడు అక్కడ వాళ్ళు నాకు చెందిన వాళ్ళు, నేను వాళ్ళకి చెందిన వాడిని, నా అసౌ తవ, నా అసౌ తవ, నేను వాళ్ళకి చెందిన వాడిని కాను, లేక వాళ్ళు నా తస్యత్వం, ఎవరు ఇక్కడ కూడా నువ్వు ఎవరికి చెందినవాడివి కాదు, ఎవరు నీకు చెందినవాడు కాదు. చూడండి, మనం ఊరికనే మా అబ్బాయి, మా అమ్మాయి, మా పిల్లలు, మాది అన్నీ ఎక్కడ? ఆడెక్కడో ఏదో జీవుడు ఇంకో ఎక్కడున్నాడో ఇంతకుముందు వేరే, ఇప్పుడు ఈ శరీరంలో ఇక్కడ నీ మూలంగా ఒక శరీరాన్ని ఇచ్చావు, దాంట్లో వచ్చి నివసిస్తున్న దేహి వేరేవాడు, అదొక జీవుడు. కాబట్టి ఇక్కడ అసలు నిజంగా ఆలోచిస్తే ఎవరు ఎవరికి సొంతం కాదు. చూసారా? రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఎవరు ఎవరికి సొంతం కాదు, అందరూ అందరికీ సొంతమే. రెండు రకాలుగా కూడా. ఎట్లా చెప్పినాను, అన్నిటినీ చేర్చుకో, లేక అన్నిటినీ నెట్టివేయి. ఇంక్లూడ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ఫైన్. ఆర్ ఎక్స్క్లూడ్ ఎవ్రీథింగ్, ఆల్సో ఫైన్. కానీ కొంచెం ఇంక్లూడ్ చేసి కొంచెం ఎక్స్క్లూడ్ చేసి అట్లా ఉంటే ఇదో త్రిశంకు స్వర్గంలాగా మనం ఇట్లాగనే సుఖ దుఃఖాలకు మధ్య ఇట్లా కొట్టుమిట్టాడుతుంటాము. కాబట్టి భగవంతుడు ఎంత చక్కటి ఉపదేశాన్ని భగవద్గీతలో మనకు అందిస్తున్నాడో చూడండి. ఇవన్నీ మరణం గురించి చెప్పి ఎవరు నిజం కాదు, నీ పిల్లలు నీ వాళ్ళు కాదు నిజంగా, ఇవన్నీ చెప్తే ఏంటండి భగవద్గీత అంత ఇట్లాగుంది అని అనుకోకూడదు. ఇదంతా ఇట్లా ఉంటే ఏంటి, వెంటనే భయం వేస్తున్నదా? భయం పట్టడానికి కాదు, మరణం గురించి, ఈ అనిత్యం గురించి, అశాశ్వత గురించి ఇంత చెప్తున్నది భయపడటానికి కాదు. నాకు మరణం లేదు, మరణం లేని వస్తువు నేను ఆత్మను తెలుసుకొని భయరహితముగా ఉండి వ్యవహారంలో ఏం చేయాలో, ఏం నాటకం ఆడాలో ఆ నాటకం ఆడుతుండు. ఎవరొద్దన్నారు? భగవంతుడే అవతారం ఎత్తి వచ్చి నాటకం ఆడతాడు కదా. కాబట్టి ఈ 28వ శ్లోకం వరకు ఇలా అభ్యుపేత్యవాదం. ఒకవేళ నువ్వు ఇట్లా అనుకున్నప్పటికి కూడా చూడు, నువ్వు దుఃఖించాల్సిన పని లేదు. అందుకని జీవితంలో ఇప్పుడు మనం ఏంటి నేర్చుకోవాలి, మెయిన్ ఒక ఇది, ఏ కారణము చెప్పి దేనికైనా సరే, ఎప్పుడైనా సరే, ఎదికైనా సరే, నేను దీని వలన దుఃఖిస్తున్నాను అని చెప్పటం తప్పు. ఎందుకంటే దుఃఖం నా స్వభావం కాదు, నా స్వరూపం, నిజస్వరూపం కాదు. ఆనందం ఆత్మ నా నిజస్వరూపం అని గుర్తించాలి. సరే, ఈరోజు ఇక్కడితో నిలిపేసి పై శ్లోకాలు వచ్చేసా క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.